వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు దాడి వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హస్తం ఉందని భావించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ లో ఉంచినట్లు తెలుస్తోంది. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అటు డీటీసీ సెంటర్ వద్దకే వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు అధికారులు. ఈ మేరకు నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ ధృవీకరించారు. కలెక్టర్ పై దాడి యత్నం కేసులో భాగంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు అనుమానితుడు పట్నంతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అటు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని వ్యాఖ్యానించారు కేటీఆర్. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మాజీ మంత్రి. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని హరీష్ రావు ధ్వజమెత్తారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ నిలదీశారు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున నిలదీస్తామని తెలిపారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ నేతలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? ఇక పట్నం నరేందర్ రెడ్డి కూడా దాడి ఘటన జరిగేటప్పుడు 4 సార్లు కేటీఆర్ తో మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేటీఆర్ ని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉందంటారా? ఏదైతే వికారాబాద్ జిల్లా లక్ష్మణలో జరిగినటువంటి ఈ దాడి ఘటనలో కూడా అనుమానితుడు ఏదైతే సురేష్ ఈ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ మాట్లాడినట్టు కూడా కాల్ డేటాలో కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో మట్టిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని ఏదైతే వికారాబాద్ డీటీసీకి తరలించారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడి నుండి డీటీసీ నుండి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని రిమాండ్ కి తరలించే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశంపై కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. నిన్న ఇదే అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కూడా సీరియస్ గా స్పందించారు. ఇలాంటి ఒక అధికారులపై దాడి అనేది దుర్మార్గపు చర్య,
ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతామంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఏదైతే ఈ దాడికి మొత్తం బీఆర్ఎస్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది పట్టం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి పాలనకు చేతగాని పాలనకు నిదర్శనం. ఎందుకంటే అక్కడ సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఈ విధంగా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ కూడా ట్విట్టర్ వేదిక కూడా కేటీఆర్ స్పందించారు. మరొకవైపు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సీరియస్ గా అంటే నరేందర్ రెడ్డి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్ని విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి. ఇక్కడ వాస్తవం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే అక్కడ ఫార్మా సిటీకి సంబంధించి ఏర్పాట్లో భాగంగా ప్రభుత్వం అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టింది. ఈ క్రమంలో కూడా అక్కడ గ్రామ సభలు లగిచర్లలో గ్రామ సభ నిర్వహించే క్రమంలో కూడా ఏదైతే అనుకున్న ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ కి బీఆర్ఎస్ కి చెందిన నేత సురేష్ మార్చి కలెక్టర్ ను డిస్గైజ్ చేసి తరలించడంతో పాటు దాడికి కారకులయ్యారంటూ కూడా పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూడా అతని కాల్ డేటా పరిశీలించగా మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పక్క నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టు పర్వం జరుగుతుంది. అయితే మొత్తం 55 మంది అదుపులోకి తీసుకున్నా కూడా నిన్న 16 మందిని రిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టును మాత్రం ఐజీ సత్యనారాయణ ధృవీకరించారు. ఆయన్ని కాల్ డేటా ఆధారంగా ఆయన అరెస్ట్ చేశాం, ఆయన్ని విచారిస్తున్నామంటూ కూడా స్పష్టం చేసిన క్రమంలో కూడా పట్నం నరేందర్ రెడ్డిని ప్రస్తుతానికైతే బీటీసీ సెంటర్ లో ఉంచారు. అక్కడ నుండి ఆయన వైద్య పరీక్షలు అప్పటికీ నిర్వహిస్తారని కూడా తెలుస్తుంది. అనంతరం కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాల్ డేటాలో 42 సార్లు నిందితుడు బీఆర్ఎస్ కి చెందిన సురేష్ మాట్లాడినట్టు నిర్ధారణ పోలీసులు చేసుకున్న క్రమంలో కూడా ఈ సంబంధించిన ముందుకు తీసుకోవడానికి పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది అని దుష్ప్రచారం చేయడానికే ఇలాంటి కుట్ర జరిగింది అన్నట్లు ఇటు ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ కావాలనే బీఆర్ఎస్ పై ఆపాదిస్తుంది, కుట్ర చేస్తున్నారని ఇటు మాజీ మంత్రి అలాగే హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ లగచర్ల గ్రామస్తులు ఏం చెబుతున్నారు? వాస్తవంగా గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కొంచెం వ్యతిరేకత అయితే వస్తుంది. ఆ గ్రామస్తులు అక్కడ పరిసర ప్రాంతాల గ్రామస్తులు ఒక 6 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు అయితే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అది ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అనేది సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించడంలో కూడా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆ రోజు గ్రామ సభకు సంబంధించి కూడా అక్కడ ప్రజా వ్యతిరేకత ఉండే క్రమంలో కూడా గ్రామ సభ నిర్వహించడానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం అనేది ప్రభుత్వానికి చేరవేయడంలో కూడా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో కూడా అక్కడ ఎలాంటి భారీ బందోబస్తు ఈ క్రమంలో కూడా అక్కడ గ్రామ సభ నిర్వహించే క్రమంలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా పోలీసులు ఏదైతే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ కలెక్టర్ జైలు వెళ్లే క్రమంలో కూడా అక్కడ పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మరొకవైపు ఆ దాడి ఘటనలో కూడా మనం చూసాము, అక్కడ పోలీసులు కనిపించిన దాఖలు లేవు. ఈ క్రమంలో కూడా దాడి జరిగేదానికి స్కోప్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అటువైపు కూడా సీరియస్ గా తీసుకుంది. మరొకవైపు ఇటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది, ఏదైతే ప్రభుత్వం అధికారిక ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో అభివృద్ధి కార్యక్రమాలు పరిగెత్తుకొని బీఆర్ఎస్ ఇలాంటి దుందుడికి చర్యలకు పాల్పడుతుంది, ఖచ్చితంగా ప్రజలను రెచ్చగొట్టి దాడులకు పురుగొల్పడుతుందంటూ కూడా ఇప్పటికే ఏదైతే మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. అని బీఆర్ఎస్ కి చెందిన మాజీ మంత్రులు కూడా ప్రభుత్వం కావాలనే ఈ ప్రజా వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ ఈ ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం అనేది ఇటు రాజకీయంగా రంగు పులుకుందని చెప్పాలి. మరి అయితే అక్కడ ప్రజలు ఎవరెవరు అంటే పోలీసుల క్రమంలో కూడా అక్కడ నిజంగా గ్రామస్తులు ఎవరున్నారు, అదేవిధంగా దాడికి పాల్పడిన ఘటనలో ఎవరైనా బయట వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారా, లేకపోతే ఏ అంశాలపై కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఈ కాల్ డాటాలు అక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేశారు.
అయితే ఈ క్రమంలో కూడా ఈ పట్నం అంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాల్డేటాకి సంబంధించి బయటకు రావడంతో కూడా ఆయనని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే అక్కడ వికారాబాద్ టీటీసీలో పెట్టారని చెప్పొచ్చు. శాలిని. ఓకే శ్రీనివాస్, ప్రస్తుతం లగచర్ల గ్రామంలో పరిస్థితి ఎలా ఉన్నాయి? అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఇప్పటికీ అక్కడ ఇంటర్నెట్ బంద్ చేశారు, ఒకవైపు కరెంటు కూడా లేదు. అసలు దీనిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చెబుతున్నారు? లగచర్ల కావచ్చు, రోడ్డు బండ కావచ్చు, ఇతర ఇంకో గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఎందుకంటే ఆ ఘటన తర్వాత పోలీసులు ఒక్కసారి మేల్కోవడంతో పాటు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఎలాంటి పునరావృతం కాకుండా కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా అక్కడ ముందస్తు చర్యలాగా కూడా కొంతమందిని అదుపులో కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు సీరియస్ గా తీసుకుని మీకు విచారణ వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. Polis